హాయ్ ఫ్రెండ్స్, టుడే మన రెసిపీ వచ్చేసి బాలామృతం దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మనం 1 గ్లాస్తో ఈ గ్లాస్తో 1 గ్లాసు బాలామృతం పిండి తీసుకోవాలండి. అదే గ్లాస్తో 1 కప్పు వాటర్ని కలుపుకోవాలండి. ఆ తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగ వస్తుందండి. తర్వాత దోశకు తగినంత ఆయిల్ పోసి పెనం మీద ఇలా వేసుకోవాలండి. ఇలాగ మనం ఇంట్లో ఉన్నప్పుడల్లా, ఖాళీగా ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలాంటి చిన్న చిన్న రెసిపీలు త్వరగా అయ్యాయి. ఒక 10 నిమిషాలు అయితే అయిపోద్ది ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా కాలిందో. చూడడానికి ఎంత బాగుంటాయి, తింటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉన్నాయి. చూడడానికి ఎంత టేస్టీగా ఉంటుంది, తింటే ఇంకా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, 10 మినిట్స్లో రెడీ అయిపోయింది రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీలు మా ఛానల్లో వస్తాయి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మై ఓన్ వాయిస్ ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.